అక్షయ్ కుమార్ గారు ఎలా నటించారన్న? బ్రో దీంట్లో అక్షయ్ కుమార్ గారి కంటే మాధవన్ గారి నాకు యాక్టింగ్ బాగా అనిపించింది. సో మాధవన్ గారు ఎంట్రీ కానీ ఈ అక్షయ్ కుమార్ గారికి ఎలా పోటీ ఇస్తారనేది అది ఉంది. సో యాక్చువల్లీ చెప్పుకోవాలంటే దీనికి సంబంధించి వెబ్ సిరీస్లు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ చెప్పుకోవాలంటే మన హిస్టరీ ఇది ఎలా మనల్ని మోసం చేసారు బయట దేశ వాళ్ళకి. అంటే సింపుల్ చెప్పుకోవాలంటే భయ్ మనము వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వదు, మోసం చేసే వాళ్ళకి వెన్నుపూట వచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఎలా మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు అనే దాని మీద చూపించారు. జలియన్ వాళ్ళ బాగులో కాల్పులు జరిగినాయి కదన్నా, అది ప్రీ ప్లాన్ అనేసి రుజువులు చూపిస్తారు కాబట్టి వీళ్ళు కూడా అదే ఉంది. నా ఒపీనియన్ లా ప్రతి ఒక్క ఇండియన్ నేషన్ ఫస్ట్ అనే వాళ్ళందరూ కూడా చూడాల్సిన మూవీ జలియన్వాలా బాగ్ వచ్చిన కేసరి 2. ఇంతకుముందు కూడా అక్షయ్ కుమార్ గారి కేసరి వచ్చిండే, దానికి స్పిరిచువల్ సక్సెస్ కంటిన్యూషన్ లాగా కాదు, స్పిరిచువల్ సక్సెస్ అనుకోవచ్చు. సేమ్ అదే ట్యాగ్ లైన్ డిఫరెంట్ కాన్సెప్ట్. మ్యాడీ గారు లాయర్ గా ఏ విధంగా మెప్పించారన్న? మాధవన్ గారు. సో ఇప్పుడు స్టార్టింగ్ లో చెప్పిన కదా మాధవన్ గారు ఆయన రోల్ చాలా బాగా చేశారు. నా ఒపీనియన్ లా మాధవన్ గారు అయితే మొత్తం బాలీవుడ్ సైడ్ కంటెంట్ ఎక్కువ తీసారు. రీసెంట్ గానే ఐ థింక్ 2-3 వీక్స్ అనుకుంటా టెస్ట్ నెట్ఫ్లిక్స్ ఆ మూవీ. దాని తర్వాత చూసుకుంటే దీంట్లో కూడా అదే. అంతకు ముందుకు అజయ్ దేవగన్ గారిని అనుకుంటా శైతాన్ ఉండే రుద్ర పూజల మీద. సో మొత్తం మన మాధవన్ గారు ఎటు అయిపోయారు అయ్యా. సౌత్ సైడ్ ఒక మూవీ తీస్తే బాగుంటుంది, వెయిట్ చేస్తున్నా. సో చూసుకుంటే ఇంపార్టెంట్ రోలే, కానీ వీళ్ళిద్దరు ఎక్కువ మీకు స్కోప్ అనేది ఎలివేషన్ కానీ లాయర్లు అప్పట్లో ఎట్లా స్ట్రగుల్ చేశారు అనే దాని మీద వీళ్ళది ఎక్కువ హైలైట్ అవుతుంది అనమాట. లైక్ మాధవన్ గారిది అక్షయ్ కుమార్ గారిది ఎక్కువ హైలైట్ చేస్తారు మూవీలో. నా ఒపీనియన్ కాదు, కంపల్సరీ వచ్చి థియేటర్లో చూడమని చెప్తే ఒక మీ అందరికి